నమస్తే, మీరు చూస్తున్న J6 అనే జాన రమేష్. నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ పోరు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ముఖ్యంగా ఇటు బాల్కొండ నియోజకవర్గంలో భీమ్గల్ మున్సిపల్ పోరు హోరాహోరీగా ఇటు అగ్రనేతలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు కూడా ప్రచారంలో హోరెత్తించారు. ప్రస్తుతము మనతో కూడా మనల మోహన్ రెడ్డి ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే, చెప్పండి ఎట్లా ఉందన్న అసలు పరిస్థితి? భీమ్గల్లో విజయ అవకాశాలు ఉంది, ఎట్లాంటి భావన? గత 2 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల మూలంగా ఈరోజు భీమ్గల్లో 12 వాళ్ళు గత వారం రోజులుగా మా బాల్కొండ నియోజకవర్గం సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో పాటు ముఖ్యులందరం కూడా ఇక్కడ పనిచేయడం ద్వారా వాతావరణం పూర్తిగా కాంగ్రెస్ వైపు వచ్చింది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి 12 కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ఈ మున్సిపాల్ పైన కాంగ్రెస్ జెండా ఎగిరవేస్తామని ఆశాభావంతో ఉన్నాం. ఖచ్చితంగా అదే జరుగుతుందని అనుకుంటున్నాం. అంటే ఇంతమంది ఒకసారి రావడానికి మీరు ఏమైనా ఓడిపోతామనే సంకేతాలు మీకు ముందేమైనా ఉన్నాయి ఏంటి అసలు? అట్లేం లేదు. నియోజకవర్గంలో ఉన్నదే ఒకటే ఎలక్షన్. నియోజకవర్గంలో ఒక ఎలక్షన్ అంటే ఉదాహరణకు అన్నదమ్ములలో ఒక అన్నింటికాడ పెళ్లి జరుగుతుంది అనుకో, చుట్టాలందరూ చికెన్ ఉండాలి కదా, ఎక్కడ ఉంటారు? ఇదంతే. మన సర్పంచ్ ఎలక్షన్లు జరిగింది, ఎక్కడోళ్ళు అక్కడ ఉండరు, ఎవరోళ్ళు ఆ ఊరిలో ఉన్నారు కదా. ఇప్పుడు మున్సిపల్ ఒక్కటే ఉంది కాబట్టి ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులం అందరం చేదోడు వాదోడు, ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు చేదోడు ఉండేందుకు అందరం కూడా ఇక్కడనే టైం కేటాయించడం జరిగింది. ఈ టైం కేటాయించడం ద్వారా, ఎందుకంటే మనిషికి ఒక్క ఏరియాకి వెళ్ళి ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి క్లియర్గా, సంక్షేమాల గురించి క్లియర్గా చెప్పడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఓటు అభ్యర్థించవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాం. రాజకీయాలలో గెలుపు ఓటంలో అనేది ఎవడు నిర్ధారించేది లేదు. మేము ఖచ్చితంగా పోటీలో ఉన్నాం. వాస్తవానికి టీఆర్ఎస్కు ఇక్కడ క్యాండిడేట్లు పూర్తిగా నిజమైన క్యాండిడేట్లు దొరకక వాళ్ళు ఓడిపోతారని తెలుసుకోవడానికి టికెట్లు ఇచ్చుకున్నాం. కారణం ఏంటంటే పోటీ చేయడానికే వెనక ముందు ఉన్నటువంటి పరిస్థితి. సరే, ప్రశాంత్ రెడ్డి కూడా పూర్తిగా ఇక్కడనే ఉండి పనిచేసిండు. మరి ఆయననేమందాం మనం? ఇప్పుడు అదే ప్రశాంత్ రెడ్డి మీరు దండుపాలెం అంతా వచ్చి ఒకసారిగా గుమిగూడి ఒక్కరిని చూసి వీళ్ళందరూ వస్తున్నారు, అసలు మొత్తం అవినీతికి అడ్రస్ కాంగ్రెస్ వాళ్ళే అంటున్నాడు, ఏమంటారు మీరు? సరే, దాని మీద అంటే బహుశా 1000 ఇటు చూపిస్తే 4000 వాపసు చూపిస్తే అనేది గమనిస్తలేడు ప్రశాంత్ రెడ్డి. మన నియోజకవర్గానికి వస్తే పోనీ ఈ జిల్లాలోనే అత్యంత అవినీతి పరుడు ఎవడైనా ఉన్నాడంటే మొట్టమొదటిది ప్రశాంత్ రెడ్డి, 2వది జీవన్ రెడ్డి గారు, 3వదేమో షకీల్. ఈ జిల్లాలో అత్యధికంగా దోసుక తిన్నటువంటి వ్యక్తులలో వీళ్ళు. గుమ్ముల నిండా డబ్బులు పెట్టుకున్నటువంటి వ్యక్తి ప్రశాంత్ రెడ్డి. ఎవడు అవినీతి చేసిండు? లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఓటుకు 2000 చెప్పిన పంచిన ఏ అవినీతి పరుడు వంచిండు? కాంగ్రెస్ క్యాండిడేట్ వంచిండా లేకుంటే ప్రశాంత్ రెడ్డి వంచిండా? ఇంతకుముందు ప్రొద్దున మా అన్వేష్ చెప్పిండు ఒక మీటింగ్లో, 200 రూపాయలు పంచడానికి కూడా ఇబ్బంది పడ్డటువంటి ప్రశాంత్ రెడ్డి మొదట వాళ్ళ నాన్న పోటీ చేసినప్పుడు 2 ఎకరాలు లేనటువంటి ఆసామి ప్రశాంత్ రెడ్డి ఈరోజు కేవలం ఒక్క ఎలక్షన్లే వాళ్ళు చెప్తున్న మాటనే 70 కోట్లు పెట్టినామంటని. మా బహుశా అది 100 కోట్లు అనేది బహుళ ప్రచారంలో ఉంది. మరి ఆ 100 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళి ఖర్చు పెట్టిండు ప్రశాంత్ రెడ్డి? ఈయన వ్యవసాయం చేసిండా లేకుంటే ఇలా కుటుంబ సభ్యులు వ్యవసాయం చేసినా? ఇలా కుటుంబంలో ఎవరన్నా ఆయన ఉన్నాడు చూడు, సుందర్ పిచాయ్, మన సిఇఓలు అక్కడ మన అమెరికాలో ఉన్నటువంటి సిఇఓలు ఉన్నారు కదా సాఫ్ట్వేర్ కంపెనీలకు, మైక్రోసాఫ్ట్ సిఇఓ ఆయన పేరు ఏది ఉంది అంటే అటువంటి ఉద్యోగాలు అయితే లేవు. ఎందుకంటే మిలియన్ల కొద్ది డబ్బులు వచ్చేటట్టు ఉద్యోగాలలో ఇలా కుటుంబంలో ఎవరు లేడు. మరి ఎక్కడికి వెళ్ళి 100 కోట్ల రూపాయలు లాస్ట్ ఎలక్షన్లో ప్రశాంత్ రెడ్డి ఖర్చు పెట్టిండో అది ఏ నిజాయితీగా ఎక్కడికి వెళ్ళి సంపాదించిండో ప్రశాంత్ రెడ్డి చెప్పాలా. పోనీ ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ జిల్లాలో ఉన్న ఏ నాయకుడైనా ఈ విషయంలో డబ్బులు దండుకో తింటున్నది ఒక మాట చెప్పాను. తమ్ముడు ఒక దిక్కు, అన్న ఒక దిక్కు, పోటీ పడి దోసుకున్నటువంటి పరిస్థితిని ఈ కాన్స్టిట్యుయెన్సీ ప్రజలు చూసారు. ఖచ్చితంగా ఈ జిల్లాలో ఎవడు ఒప్పుకోకపోయినా అత్యధిక అవినీతి పరుడు ప్రశాంత్ రెడ్డి. దానికి కారణం లెక్కలు చెప్తున్నాయి కదా.
కానీ ఆయన అంటున్నాడు ఇదే అసలు అభివృద్ధిని తాను చేసి చూపించాను, గతంలో చరిత్రలో కనివి నిర్గన అభివృద్ధి భీమగల్కు నా ద్వారానే సాధ్యమైంది. ఇప్పుడున్న కాంగ్రెస్ అభ్యర్థులందరూ కేవలం అవినీతి పరులే, అవినీతికి అడ్రస్ కాంగ్రెస్ అంటున్నాడు. అంటే అభివృద్ధి కొరకు మీరు ఎట్లా నిర్వచిస్తారు? ఇప్పుడు మీరు ఇచ్చే అభివృద్ధి వాగ్దానాలు కూడా అవి రేవంత్ రెడ్డి ఇచ్చినట్టు మోసపూరిత వాగ్దానాలు చెప్పేసి ప్రచారంలో హోరెత్తిస్తున్నాడు. ప్రజలకు మీరు ఏం చెప్తారు? మేము ప్రజలకు అదే విషయం చెప్పినాం. ఆయన ఎక్కడెక్కడైతే ఈ విషయం చెప్పుకుంటూ పోతున్నాం అక్కడ చెప్పినాం. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలలో ఏవేవి అమలు చేసినాం, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలలో బస్సు ఫ్రీ ఇస్తున్నాం, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలలో ఉచిత విద్యుత్ ఇస్తున్నాం, రేవంత్ ఇచ్చిన హామీలలో రేషన్ కార్డు ఇస్తున్నాం, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలలో రుణమాఫీ చేసినాం, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలలో బోనస్ ఇస్తున్నాం, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలలో ఉద్యోగాలు ఇస్తున్నాం. ఇంకా మేము ఇయ్యంది ఎక్కడ? ఇంకా 2-3 ఉన్నాయి, ఇస్తాము. 2 సంవత్సరాలు అయింది. ఇంకా మేము ఆయన ఉలికి పడుతున్నాడు. మేము మిగతా కూడా ఇస్తామంటే మాకు ఉనికి ఉండదని ఉలికి పడుతున్నాడు తప్ప ప్రశాంత్ రెడ్డి యొక్క ఆలోచనే లోపభూయిష్టంగా ఉంది. ఆయన ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాడు, ఇచ్చిండా? మొత్తం నియోజకవర్గంలో 10 ఏళ్ళలో ఎన్ని ఇచ్చిండు? నాకు తెలిసి 500 ఇల్లు కూడా ఇవ్వలేడు. కానీ ఇవాళ 2 సంవత్సరాల కాలంలో నియోజకవర్గం మొత్తంలో 3500 ఇళ్లను మంజూరు చేసి కన్స్ట్రక్షన్ రూపంలో 5 లక్షల రూపాయలు చెప్పి నడిపిస్తున్నట్టు చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అదే భీమవల్కి వచ్చేసరికి పట్టుమని 100-200 ఇల్లు కట్టిపోయినట్టు ప్రశాంత్ రెడ్డి, ఇదే భీమవల్లో మేము 300 ఇల్లు ఆల్రెడీ ఇచ్చినాం, వర్క్ నడుస్తుంది. ఇంకా మేము చేయని పని ఎక్కడ ఉంది? కేవలం ప్రజలను మభ్యపెట్టి తప్పుదో పట్టించి ఒక ప్రయత్నం చేస్తుండు. నువ్వు అన్నవసరం ఇంతమంది ఎందుకు వచ్చిరంటే అబద్ధాలను పదే మాట్లాడుతున్నప్పుడు దాన్ని మరీ దగ్గరికి వెళ్ళి ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో అందరం కూడా మా క్యాండిడేట్లకు బాసటగా ఉండేందుకు వచ్చి మేము ప్రచారం చేస్తున్నాం. కానీ ఆయనలాగా అవినీతి చేయలేదు. ఎవడు వంచిండు 2000 రూపాయలు లాస్ట్ ఎలక్షన్లల్లా? కాంగ్రెస్ అభ్యర్థి మావాడు సునీల్ వంచిండా? పంచలేడు కదా. బీజేపీ అభ్యర్థి అన్నపూర్ణమ్మ వంచిందా? ఎవడు అవినీతి పరుడు? ఇలా 30 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి అన్నపూర్ణమ్మ కుటుంబం కూడా 500 కంటే ఎక్కువ వంచడానికి ఇబ్బంది పడ్డారు, అపసోపాలు పడ్డారు. మా సునీల్ కూడా అదే ఇబ్బందులు పడ్డాడు. మరి 2000 రూపాయల చొప్పున ఈ నియోజకవర్గంలో ప్రతి ఓటర్కి అందించిన చూడు. అవినీతి పరుడు ఎవడు? ఒకసారి నీ గుండె మీద చేసుకో. లేదు అనుకుంటే నీ అవినీతి చిట్టి ఇప్పడానికి మేము రెడీ ఉన్నామని ఇప్పటికే 100 సార్లు నేను సవాల్ విసిరిన. నిజాయితీ పరుడు ఎక్కడికి రావాలా? ఊకే మాట్లాడు కాదు, ఇక్కడికి రమ్మని. ఏది భీమగల్ బస్ స్టాండ్లో ఇప్పుడు బస్సులు ఆగుతలేవు, ఇక్కడికి వస్తే ఆ బస్ స్టాండ్లో మాట్లాడుకుందాం. సమయం అయిననే చెప్పాను, టైం అయినని చెప్పాను, మేము వచ్చినందుకు రెడీ. కానీ 3rd క్లాస్ మాటలు మాట్లాడి ప్రజలను పక్కదోచే మాట్లాడితే అది నీకు ఎంతో కొంత 3 సార్లు ఎమ్మెల్యే కాబట్టి కొంత గౌరవంగానే మాట్లాడుతున్నాం. అది తప్పితే మనం కూడా గౌరవం తప్పాల్సి వస్తుంది. ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి ఉనికి కోసం ఆరాట పడుతున్నాడు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏంటి అని సగటున ఒక పౌరుడు, భీమగల్ పౌరుడు మీరేం సమాధానం? ఇప్పుడు 2 సంవత్సరాలే 60 కోట్ల రూపాయలు, 56 కోట్ల రూపాయలు ఇక్కడ డెవలప్మెంట్ తీసుకొచ్చిన భీమగల్. ఇక్కడికి 300 ఇల్లు ఇచ్చినాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, ఈ భీమగల్లో ఉచిత విద్యుత్ ఇస్తున్నాం, ఉద్యోగాలు ఇచ్చినాం. అదేవిధంగా ఇక్కడ ఆయన చెప్తున్నట్టు అభివృద్ధిలో నేను ఇప్పటిదాకా ఈ వారం రోజులు చెప్పినట్టు విషయాన్ని చెప్తున్నా. ఈ భీమగల్ అభివృద్ధి చెందింది అంటే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరవతి అనిల్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆర్మూరు నుంచి భీమగల్కు డబుల్ రోడ్ అయింది, కమ్మరిపల్లి నుంచి భీమగల్కు డబుల్ రోడ్ అయింది, భీమగల్ నుంచి సిరికొండకు డబుల్ రోడ్ అయింది, భీమగల్ నుంచి బడభీమగల్ మీదుగా ఆర్మూర్ వరకు డబుల్ రోడ్ అయింది. ఆ ఒక్క బ్రిడ్జ్ నుంచి బడభీమగల్ దాకా తప్ప మళ్ళీ బడభీమగల్ నుంచి అక్కడ దాకా నువ్వు బచ్చలను కూడా వాసి కదా, నీకు ఐడియా ఉంది కదా. ఆ రోడ్ ఎవరు చేసిర్రు? 20 నెలలు ఉన్నప్పుడు కాలేదా? మరి ఇన్ని చేస్తే నువ్వు భీమగల్ చేసిన అభివృద్ధి ఏందయ్యా అంటే ఆ రోడ్డు మీద డివైడర్ కట్టి లైట్లు పెట్టు తప్ప నువ్వు చేసింది ఏం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా 2 విషయాలు చెప్తున్నాడు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టిపిస్తా అని చెప్పిండు. ఆయనకు 10 సంవత్సరాల కాలంలో ఆఖరి 6 నెలల ముందు స్టార్ట్ చేసేసి ఆడ మొండిగోడలు నిలబెట్టిపోయినటువంటి చరిత్ర, ఆ బిలియన్ చరిత్ర ఎవరిది? ప్రశాంత్ రెడ్డిది కదా. నిజంగానే నీకు అది భీమగల్ను డెవలప్మెంట్ చేయాలంటే 100 పడకల ఆసుపత్రి ఎందుకు పూర్తి చేయలేడు? 2021లో మంజూరైనటువంటి 100 పడకల ఆసుపత్రి ఎందుకు 2023 వరకు కాలేదు? దానికి ఎవడు బాధ్యుడు? ప్రశాంత్ రెడ్డి కదా. ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి అబద్ధాలు, కేవలం అబద్ధాల కోసం ప్రపంచంలో ఎందుకు ఎడతాడు ఆయన? నిజంగానే పోటీ ఉండి గెలిచి ఓడిపోతే కొన్ని సందర్భాల్లో దుఃఖం వస్తే ఏడుస్తారు, అది వేరే విషయం. ఏమైంది? 2 సంవత్సరాలు కాలేదు, ముందట వెనక ముందు పోలీసు వాహనాలు లేవని దుఃఖం వచ్చిందా నీకు? ఇక్కడికి వచ్చి
జనం ముందడికి వచ్చి ఆడోళ్ళ ముందట ఏడుస్తున్నాడు. ఎందుకు ఎత్తున్నాడు? సానుభూతితోటి ఓటు. నిజంగానే ఆయన అనుకున్న అభివృద్ధి ఉంటే ఏడాల్సిన అవసరం ఏముండే ఆయనకు? కేవలం 2 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు అనుభవించినట్టు దర్పం లేకపోవడంతో మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే నా దర్పం పోయింది, వెనక ముందు మంది మాగదులు లేరు, ఒక్కొక్కడికి 10 సార్లు ఫోన్ చేస్తే కానీ పోలేని పరిస్థితి కార్యకర్తలు. ఇవన్నీ గమనించి ఇక్కడ ఇంకా దోసుకున్న సొమ్ముని ఏమన్నా భీమలో పెట్టి గెలితేనా కొంతమంది నాతో ఉంటారేమో అని ఒక కారణంతో ఇప్పటికీ ఆ దోసుకున్న గుమ్మిళ్ళకి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ పెట్టే ప్రయత్నం చేస్తుండు. కానీ ప్రజలు విజ్ఞులు. మేము ఆ విషయం కూడా చెప్పినాం. గతంలోనే మీరు 2000 తీసుకొని ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నారు, ఈసారి వాళ్ళు మళ్ళీ ఇస్తారు అవి తీసుకోమని చెప్పినాం. మనం ప్రశాంత్ రెడ్డి బహిరంగంగా చెప్తున్నాడు, నేను ఒక్కొక్కరికి 2000 ఇచ్చైనా గెలిపించుకుంటా అంట అని. ఎవడు చెప్తాడు? అవినీతి పరుడు మాత్రమే. నా దగ్గర పైసలు నేను చెప్తున్నా అన్నమాట. అవినీతి పరుడు మాత్రమే ఎన్నివైనా సరే మళ్ళీ దోసుకోవాలనుకుంటాడు. అది ప్రశాంత్ రెడ్డి యొక్క నైజం. ప్రశాంత్ రెడ్డి మళ్ళొక్కసారి అవినీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదేలా వల్లించినట్టుంటుంది. ఆకాశం మీద ఉమ్మేస్తే అది నీ మూతి మీద పడతానే విషయం గుర్తుంచుకొని అవినీతి గురించి మాట్లాడమని హెచ్చరిస్తున్నాను. ఫైనల్ చెప్పండి అన్న, భీమ్గల్ మున్సిపల్ మీరు ఎట్లా కైవసం తీసుకోవాలని ప్లాన్ ఉన్నారు, లేకుంటే మీకు విజయ అవకాశాలు ఎలా భావిస్తున్నారు? 100% మేము ఒకటే కారణం, రేవంత్ రెడ్డి గారు చేస్తున్నట్టు అభివృద్ధి కార్యక్రమాలు. మా పిసిసి ప్రెసిడెంట్ గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ భీమ్గల్ మండలానికి తీసుకొచ్చినటువంటి నిధులు ఇవన్నీ కూడా మాకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఈ రెండింటి మీదనే మేము ముందడికి వెళ్తున్నాం. ఎక్కడ మేము కన్నీళ్లు పెడతలేము. నాకు ఓటు ఏంటంటే ప్రశాంత్ రెడ్డి లాగా ఉన్నది క్లియర్గా చెప్తున్నాం. ప్రశాంత్ రెడ్డికి ఇది ఇయ్యలేడు అన్నాడు కదా, ఇచ్చినామా లేదా మీరు తెలుసుకొని మాకు ఓటు ఏమని అడుగుతున్నాం. అంతే తప్ప తప్పుడు వాగ్దానాలు ఇచ్చి మోసపూరితమైన పనులు చేసే అలవాటే కాంగ్రెస్ పార్టీకి లేదు. రేపు ఇచ్చిన హామీలో మిగిలినవి కూడా కంప్లీట్ పూర్తి చేస్తామని ప్రజలకు మెప్పిస్తున్నాం. ఆయన మాకు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాం చాలా విషయాలలో. ఆ రెచ్చగొట్టే వాటికి మేము సమాధానాలు చెప్పుకుంటూ అవుతున్నాం. ఎక్కడ ఇవాళ మా ర్యాలీని చూసి పరేషాన్ అయిపోయి పిచ్చి పిచ్చి పోలీసుల మీదకి ఎగురుతున్నాడు. ఎవడు ఫ్రస్ట్రేషన్లు ఉన్నాడు? మేమా ఆయననా? గెలుస్తాడు అనుకుంటాడు, ఫ్రస్ట్రేషన్లు ఉంటాడా? కాబట్టి ప్రశాంత్ రెడ్డి ఉనికి కోసము ఆయన దగ్గర ఉన్న డబ్బులు తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చి, అంటే గెలిస్తే కొన్ని వాళ్ళు గెలిచినా నేను బతుకుంటా రాజకీయంగా అని అనుకుంటుండు. కానీ అది బాగా కష్టంతో కూడుకో పని. ప్రజలు అదే సినిమాలో ఒక డైలాగ్ ఉంది, అదేం సినిమానే, ప్రజలు మారిపోయారు మీకు అర్థమవుతలేదని. ఆయనకు అర్థమవుతలేదు ఆ విషయం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ మీద జెండా ఎగరేస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ భీమ్గల్ని అభివృద్ధి చేస్తుంది. ఈ భీమ్గల్ రూపురేఖలు మార్చే బాధ్యతను ఈరోజు మా పిసిసి ప్రెసిడెంట్ గారు తీసుకున్నారు. సొంత మండలం కాబట్టి మేమందరం కూడా ఆయనకు బాసటగా నిలబడి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటా భీమ్గల్ యొక్క చరిత్రలో భీమ్గల్ నిలిచిపోయే విధంగా తీసుకుంటాం. ఇప్పటికే టెంపుల్ కారిడార్ పేరుతోటి 360 కోట్ల రూపాయల ధర్మపురి టు వేములవాడ టు లింబాద్రిగుట్ట నుండి బాసరకు ఒక బృహత్ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకెళ్తున్నాం. భీమ్గల్ మండలంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల తీసుకొస్తున్నాం 300 కోట్లతోటి. ఇంకా చాలా అభివృద్ధి కార్యాలు ఈడ లింబాద్రిగుట్ట దగ్గర 8 కోట్లతోటి గెస్ట్ హౌస్ నిర్మాణం చేపిస్తున్నాం. ఈ విధంగా ఒక్కొక్కటి అన్ని చేస్తున్నాం. ప్రశాంత్ రెడ్డి నువ్వు రెస్ట్ తీసుకో. ఎక్కువ ఆలోచిస్తే ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని నేను అంటే మన స్థానిక శాసనసభ్యుడు కాబట్టి సూచిస్తున్నాను. నీ ఆరోగ్యం కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. రైట్, మొత్తానికైతే అభివృద్ధి అనేది అధికార కాంగ్రెస్ తోనే సాధ్యమని చైర్మన్ మానవ మోడల్ తెలియజేస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అయితే జాన్ రమేష్, J6 న్యూస్, భీమ్గల్.